నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడపకున్న మంచి పేరును జగన్ చెడగొడుతున్నారన్న ఏపీ సీఎం. ఏపీపై విషం కక్కుతున్న మోదీ, కేసీఆర్ తో జగన్ కలిశారని తీవ్ర వ్యాఖ్యలు. మోదీని ఓడించి తీరుతాం, ఢిల్లీ గద్దెనెక్కుతామన్న రాహుల్. అధికారంలోకి రాగానే న్యాయ్ పథకం అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్లకు ప్రజా సంక్షేమం అక్కర్లేదన్న ప్రధాని. దేశం కోసం నిస్వార్థ సేవ చేసే బీజేపీని దీవించాలన్న మోదీ. దేశంలో ప్రధాని అర్హత జాబితా రూపొందిస్తే అందులో కేసీఆర్ తప్పకుండా ఉంటారు. తన వ్యక్తిగతంగా కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్న ఎంఐఎం అధినేత ఓవైసీ. ఇక డీటెయిల్స్లోకి వస్తే సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దేశంలో సుస్థిర పాలన అందించాలంటే మరోసారి బీజేపీని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశానికి చౌకీదారుగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని, మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలను నరేంద్ర మోదీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీని ఓడించి తీరుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. प्रधानमंत्री नहीं बनना, चौकीदार बनना है. और चौकीदारी आपने देखी, अनिल अंबानी की चौकीदारी, मेहुल चोकसी की चौकीदारी, नीरव मोदी की चौकीदारी. हिंदुस्तान के जो चोर हैं, सबसे बड़े चोर हैं, उनका ये चौकीदार बने हुए हैं. पहले कहा था मुझे चौकीदार बनाओ, और देश की जनता ने वोट दिया, प्रधानमंत्री बना दिया. राफेल मामले में हजारों करोड़, 30,000 करोड़ रुपए लेकर अनिल अंबानी की जेब में डाल दिए चौकीदार ने. पहले नारा हुआ करता था अच्छे दिन आएंगे, अब नया नारा सुनिए, चौकीदार चौकीदार चौकीदार. तो ये हिंदुस्तान की हालत है. प्रधानमंत्री नहीं है, चौकीदार है, और चौकीदार नहीं है. अब ये दिन भर नरेंद्र मोदी 15-20 लोगों की मदद करते हैं. इनके 2 काम हैं, सुबह उठते हैं और ये 15-20 लोगों की मदद करेंगे, हजारों करोड़ रुपए उनकी जेब में डालेंगे. 5 साल में 3.5 लाख करोड़ रुपए 15 लोगों का कर्जा माफ किया इन्होंने. मतलब ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పారబట్టారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నిజాలంటే ఆయనకు భయమని సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై విషం కక్కుతున్న మోదీ, కేసీఆర్తో జగన్ కలిశారని అన్నారు. విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం జగన్ వైఖరి అని విమర్శించారు. జగన్కు ప్రజల కష్టాలేవి పట్టవని, ఆయనకు ఓటేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందన్న చంద్రబాబు కడపకు ఉన్న మంచి పేరును జగన్ చెడగొడుతున్నారని దుమ్మెత్తిపోశారు. కోడికత్తి పార్టీని నమ్ముకుంటే ప్రజలు చాలా నష్టపోతారని అన్నారు. ఇక నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలంటే బాబు సీఎం పదవి నుంచి తొలగిపోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో తన కొడుకు లోకేష్ కు మాత్రమే 2 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప ఉద్యోగాల భర్తీ అనేదే జరగలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని, 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే
తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరితరం కాదని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీతో పాటు పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తామని అన్నారు. బాబు సీఎం పదవి నుంచి దిగిపోతేనే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయని అన్నారు జగన్. ఈ భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ గురించి 2003లో అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార రంగంలో ఉన్న ఇదే భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసేయించే కార్యక్రమం చేశాడు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ అదే చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ 2004లో అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలోనే మళ్ళీ ఇదే భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ నాన్నగారు మళ్ళీ తెరిపించాడు. మళ్ళీ ఇవాళ ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మళ్ళీ అక్షరాల ఇదే ఫ్యాక్టరీ 43 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేసిన పరిస్థితి ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉంది. ఇక ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, రాహుల్, కేసీఆర్ ముగ్గురులో ప్రధాని పదవికి ఒకరిని ఎన్నుకోమంటే తాను కేసీఆర్ను ఎన్నుకుంటానని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే అధికారాన్ని చేపడతాయన్న కేసీఆర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఒకే నాణానికి 2 ముఖాల వంటివి బీజేపీ, కాంగ్రెస్ అని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఈ 2 పార్టీలు పరిపాలనా కాలంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న నేతగా కేసీఆర్ను అభివర్ణించారు. ఇక హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో చక్రం తిప్పాలంటే తెలంగాణలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ రోడ్ షోలో మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వైపు రైతు బంధు ఇచ్చి రైతులందరినీ ఆదుకుంటున్న కేసీఆర్ గారి అభ్యర్థి వైపు అటువైపు ఒక నేరస్తుడు, డబ్బు కట్టలతో దొరికిపోయిన నేరస్తుడు ఉన్న కాంగ్రెస్ వైపు ఒక విద్యావేత్త 10 మందికి విద్యను అందిస్తున్న వివాద రైతుడు ఈని వేసిన మరి రాజశేఖర రెడ్డి వైపు ఎటువైపు వాళ్ళలాగా ఈరోజు పెద్ద పెద్ద కోట్ చేసుకొని నోటికి వచ్చినట్టు తిట్టే అలవాటు లేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మరి రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకవేళ రేపు అవకాశం ఇస్తే గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా మీకు సేవలు అందిస్తారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మన గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో, అదే రకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారితో కొద్దిసేపు మాట్లాడినాను. వారు 3 విషయాలు మీ అందరికీ స్పష్టమైన హామీ ఇవ్వమని చెప్పినారు. ముఖ్యంగా సుధీర్ రెడ్డి గారు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వండి అని చెప్పినారు. ఇక్కడ మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కొన్ని కాలనీల్లో, నాగోల్ డివిజన్ లో కానీ, బిఎన్ రెడ్డి నగర్ లో కానీ, బిఎన్ రెడ్డి డివిజన్ లో కానీ ఈ 2 చోట్ల కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. నేను
మంచినీళ్ళు, అలాగే ఇవాళ మనకు ఆసరా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఇస్తున్న మానవుడు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అలాగే నేను కూడా నేను ఇక్కడ స్థానికుని, నేను మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ స్థానికుని, మీకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారితో, ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్లతో, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారితో అందరి కోఆపరేషన్తో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా ముందుంటారని హామీ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కరించుకోవాల్సిన ఉన్నాయి. మన ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ ఒకటి, అలాగే మన సినీ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత ఇద్దరు కలిసి లోటస్ పాండ్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ను కలిసి ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తమకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్న రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి విషయంలో వచ్చిన విభేదాల్ని సరిచేసుకున్నట్లు తెలిపారు. జగన్తో ఇదివరకు వచ్చిన విభేదాలను తొలగించుకున్నామన్న ఆయన, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చిన జగన్ వైఎస్ లాగే మంచి పాలన అందిస్తారనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. ఇన్నాళ్ళు జగన్ వెంట నడవనందుకు బాధపడుతున్నానన్న రాజశేఖర్, చంద్రబాబుకి 3 సార్లు అవకాశం ఇచ్చామని, ఇప్పుడు జగన్కు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. టీడీపీ ఇస్తున్న పసుపు కుంకుమ స్కీమ్ ఎన్నికల స్టంట్ అన్న వైసీపీ నేత జీవిత, ఎలక్షన్స్ ముందు ఇచ్చే డబ్బులకు, చీరలకు ఆశపడద్దని అన్నారు. ప్రజల కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్న జగన్ను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీ, జనసేన తోడుదొంగలు అంటూ ఫైర్ అయ్యారు. ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా బాగా అవకాశం ఉండిందే, ఎందుకు పొరపాటు చేశాను అని. బట్ లేట్ అయినా కూడా ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల అయిన కృషి నేను చేస్తాను. నాతో పాటు జీవితాను కృషి చేస్తుంది. అండ్ మీరు కూడా ఈ టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. 10 ఏళ్ళు ఇలా ఉన్న జగన్ గారు ఒక పులి బిడ్డ, ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆలోచించి చూడండి ఆయన ఎంత బాగా చేస్తారని. నేను చెప్పేది, నాయుడు గారి ఎన్నో ఛాన్స్ ఇచ్చేసాం, 3 ఛాన్స్ ఇచ్చేసాం. ఆయన ఇచ్చిన ఛాన్స్ సరిపోయింది. అప్పుడు నాయుడు గారి గురించి గొప్ప మాట్లాడాం. ఇప్పుడు నాయుడు గారు అలా దిగజారిపోయి వాళ్ళ పార్టీ కూడా కరప్షన్లో దిగిపోయి అందరూ చిరాకు ఫీల్ అయ్యి అంత దానికి వచ్చారు. ఈవెన్ ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్, మిగిలిన ఫ్యామిలీ పాలిటిక్స్ అంతా తిట్టిన ఆయన ఫుల్గా ఫ్యామిలీ పాలిటిక్స్. ఇంకా ఏంటి మీకు తెలియదు ఏం లేదు. ఇప్పుడు ఆలోచించాల్సిందత్తా. అందరికీ నమస్కారం. రాజశేఖర్ గారు చాలా మాట్లాడేశారు. సో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సాయన్న కూడా మా పక్కన ఉన్నారు. ఇది అఫీషియల్గా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యామని చెప్పడానికి మేము ముందు నిలబడి ఉన్నాము. యాక్చువల్గా ఒక 10:30కి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేశారు పార్టీ నుంచే, మా పార్టీ ఆఫీస్లో 10 o'clockకి. సో క్లియర్గా అక్కడ చాలా విషయాలు మేము మాట్లాడాలనుకుంటున్నాము. సింపుల్గా ఒకే విషయం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆడవాళ్ళందరినీ నేను కోరుకునేది, మనల్ని ఏమార్చడానికి పసుపు కుంకాలని, కళ్యాణ లక్ష్మిలని ఇట్లాగా కాకుండా మనకి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే, మనల్ని ఎవరు పోషించాల్సిన అవసరం లే, మనకి సరైన భవిష్యత్తునిస్తే చాలు. రేపు మన పిల్లలకి మన ఫ్యూచర్, మన పిల్లలే మన ఫ్యూచర్. మన ఫ్యూచర్ బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం. మనకి ఎలక్షన్ ముందు ఇచ్చే డబ్బులో, లేకపోతే చీరలో, లేకపోతే పథకాలో, ఇవన్నీ మనకి తెలిసినవే. ఈసారన్నా అలాంటి వాటికి అమ్ముడు పోకుండా అలాంటి ఒక ఇక హైదరాబాద్లోని బంజారా హిల్స్ బంజారా ఫంక్షన్లో గుల్మహల్ ఎక్స్పోను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ను ఎంఐఎం ఎమ్మెల్యే అబ్దుల్లా చాలాల్ ఎక్స్పోను వీక్షించారు. అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ చక్కని వస్త్రాలు, ఆభరణాలు ఎక్స్పోలో అందుబాటులో ఉన్నాయని ఎక్స్పో యజమానులను అభినందించారు. ఆయేషా మాట్లాడుతూ గుల్మహర్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో దేశ విదేశాల నుంచి వస్త్రాలు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు ప్రదర్శిస్తున్నామని, అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయని ఆయేషా తెలిపారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమం జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్లో స్థానం దక్కించుకున్న సర్వ్ నీడీ సేవా సంస్థ గౌతమ్ అనే వ్యక్తి సేవ చేయడం ప్రారంభించి సర్వ్ నీడీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ముఖ్యుడు గౌతమ్ మాట్లాడుతూ, మనస్ఫూర్తిగా ఏ పని చేసినా అది మనకు సంతృప్తిని ఇస్తుందని అన్నారు. నలుగురికి నచ్చే విధంగా పనిచేస్తే అందరికీ నచ్చుతుందని, నాకు చెయ్యాలని అనిపించిన పనులు నేను చేస్తున్నానంటూ సాధారణంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇప్పుడు ఈ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్లో స్థానం కలగడం ఆనందంగా ఉందని, ఇలాగే నన్ను వెన్నుతట్టి ఉంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడానికి ఆసక్తి చూపుతున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగర్ కౌసల్య, ఆర్టిస్ట్ భరత్ ఇంకా ఇతర సభ్యులు, ముఖ్య అతిథులు పాల్గొన్నారు. అండ్ సిటీలో ఎక్కడ ఫుడ్ వేస్ట్ దాన్ని కలెక్ట్ చేసి పేదవాళ్ళకి అందించడం జరుగుతుంటుంది. ఇదే కాకుండా చిన్నపిల్లలది 45 కిడ్స్ ఉన్న హోమ్ ఉంది, 30 మంది ఉన్న ఓల్డేజ్ హోమ్ కూడా నాకు ఉంది. అండ్ సిటీలో ఎవరు చనిపోయిన ఆర్ఫన్స్కి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తుంటాను ట్రెడిషనల్లీ, వాళ్ళకి పిండ ప్రదానం కూడా చేస్తుంటాను. అండ్ ఇది కాకుండా గ్రీన్ బుక్ అని సిటీలో ఉన్న వేస్ట్ పేపర్ మెటీరియల్స్ ఏవైతే ఇళ్లలో మిగులుతుంటాయో వాటిని డస్ట్బిన్లో పడేయకుండా లేదా అమ్మేయకుండా బేసిక్లీ వాటిని రీసైకిల్ చేసి కొత్త నోట్ బుక్స్ కన్వర్ట్ చేసి వాటిని ట్రైబల్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆల్రెడీ. ఇదే కాకుండా మన ఆర్గానిక్ ఫార్మింగ్, మన సేంద్రీయ వ్యవసాయం మనకు అర్థం చేస్తాం. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వాటి నుంచి వచ్చిన వెజిటబుల్స్ అన్నింటినీ సిటీలో ఉన్న చాలా ప్యాథటిక్ కండిషన్స్లో ఉన్న ఆర్ఫనేజెస్కి, ఓల్డేజ్ హోమ్స్కి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము ఆల్రెడీ మేము. అండ్ ఆర్గానిక్ క్రిమేషన్ అని కొత్త ప్రాజెక్ట్ వస్తున్నాము. అంటే చాలామంది చెట్లను నరికేసి దాన సంస్కారాలు చేస్తుంటారు. సో నా ప్రయత్నం చెట్లను కొట్టకుండా బేసికలీ దానికి ఆల్టర్నేట్ ఆల్రెడీ మన ఇండియాలో ఉంది, ఆవుపేడ బేసికలీ. సో ఆవుపేడను తీసుకొని కర్రలుగా తయారు చేసి వాటిని ఈ సిటీలో ఎవరైనా ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో బీజేపీ పార్టీ శ్రేణుల ఎన్నికల ప్రచారం హోరెందుకుంది. బీజేపీ పార్టీ అభ్యర్థి జితేంద్ర కుమార్ బీజేపీ పార్టీ శ్రేణుల కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా జితేంద్ర మాట్లాడుతూ బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం పరిధిలోని టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందులో భాగంగా దామెర, నేరెళ్ల, చిట్టెంపాడు వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ భువనగిరి అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ని గెలిపించాలని మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇక రంగారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అయ్యా, మీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర గారు మంచి వ్యక్తి, గుణవంతుడు, విద్యావంతుడు అని చెప్తా ఉన్నారు. మరి అయ్యా రంజిత్ రెడ్డి ఎవరు, ఆయన అడ్రస్ ఎక్కడా అని అడుగుతున్నారు ప్రజలు. ఇవాళ మరి రంజిత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈరోజు. రంజిత్ రెడ్డి గారు, మీరు రంగారెడ్డి జిల్లాలో మీది ఏ మండలము, ఏ గ్రామము, మీకు ఎక్కడ ఐడి ప్రూఫ్ ఉంది, ఎక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంది, మీకు ఎక్కడ ఆధార్ కార్డు ఉంది? అయ్యా మీకు ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు? తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా నేను చిత్తుగా ఓడిస్తాను. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలంతా తెలుగుకలలు. నిన్నగాక మొన్న గెలిచి ప్రజల అండలతోటి, కార్యకర్తల అండతోటి గెలిచి సబితా ఇంద్రారెడ్డి గారు ఇలా గోడ మీద పిల్లిలా కూర్చుంది. మరి అటు పోవాలన్నా ఇటు పోవాలని అర్థం కాలేని పరిస్థితిలో ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఉందని చెప్తున్నాను. అమ్మా తల్లి, ఇప్పటికే మహేశ్వరం ప్రజలను, కార్యకర్తలందరినీ కూడా నువ్వు మోసం చేశావు. ఇంకా కూడా ఇంకెప్పుడు పోతావని అడుగుతున్నాను ఈరోజు. నువ్వు పోయేడుతుంటే తొందరగా వెళ్ళి కండవాపుకో. కానీ ఇక్కడున్న కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది పెడితే మాత్రం మంచిది కాదని చెప్పేసి మరోసారి నేను తెలియజేస్తున్నాను. ఇక రాచకొండ సిపి క్యాంప్ ఆఫీస్ ముందు ఓ మహిళ 3 పిల్లలతో కలిసి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. పోలీసు శాఖలో సిఐగా పనిచేస్తున్న రాజయ్య 2 పెళ్లిళ్లు అయిన విషయం తన దగ్గర దాచిపెట్టి మేరీని 3వ పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు తనను సరిగ్గా చూసుకోవడం లేదని, గతంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని 3వ భార్య మోరీ రాచకొండ సిపిని ఆశ్రయించింది. రాచకొండ సిపి కేసు నమోదు చేసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. మేరీ అవమానం తట్టుకోలేక తన 3 పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. చైతన్యపురి మల్లారెడ్డి కూతురు మమతారెడ్డి చైతన్యపురి విఠల్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మంచి సపోర్టివ్ ఉన్నారు. కార్పొరేటర్లు అందరూ అందరు సపోర్ట్ బాగుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. ఈరోజు ఎన్నికల ప్రచారానికి చంద్రపూర్ డివిజన్లో హనుమాన్ నగర్లో ప్రచారం స్టార్ట్ చేసినాం. ఈరోజు బ్రహ్మాండంగా స్పందన ఉంది. మల్లారెడ్డి గారు ఎంపీగా ఉండి చైతన్యపూర్ అభివృద్ధికి 80 కోట్ల వరకు నుంచి చైతన్యపూర్ అభివృద్ధిలో డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఇలా మంత్రి అయ్యిండు. వాళ్ళ అల్లునికే ఈరోజు టికెట్ వచ్చినందుకు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించేవాళ్ళు మన ప్రజలందరూ అంటారు. అభివృద్ధిని చూస్తారు. టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా చేస్తుండో, ఏ ప్రభుత్వం చేయని పథకాలు పెట్టి చేస్తున్నందుకు తప్పకుండా కారు సారు రాజశేఖర్. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పై సినీ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మన విరోధి కాదు, పక్క రాష్ట్ర స్నేహితుడని కొనియాడారు. ప్రజల కాలల్లో ముళ్ళుగుచ్చుకుంటే నా పంటతో తీస్తానన్న ఘనుడని అన్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోహన్ బాబు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 135 సీట్లతో జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు సొంతం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన
ఇక హైదరాబాద్ బొగ్గులకుంటలో తెలంగాణ సారస్వత పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి, పిసి ఆదిత్య, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బెస్ట్ స్టోరీ డైరెక్టర్గా శివకృష్ణకు పురస్కారం లభించగా మరికొందరి ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవాలు యువ హీరోలకి, యువ డైరెక్టర్లకు కూడా ఇది నాంది పలుకుతుందంటే దీని గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఫ్యూచర్లో కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ రాజు గారు, మీరు ఒప్పుకుంటే నేను కూడా ట్రై చేస్తాను సార్. నేను యాక్చువల్లీ నా పేరు శ్రీనివాస్ రాజు, చార్టెడ్ అకౌంటెంట్. నో అబౌట్ సిఏ చాలా టఫ్. కాబట్టి నేను ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా కళ వైపు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు థ్యాంక్స్ టు మిస్టర్ శ్రీనివాస్, ఈజ్ ఎంకరేజింగ్ మీ. ఐఎమ్ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. మెట్రో కామెడీ షోలో ఆయనతో పాటు చిన్న చిన్న కామెడీ స్కిట్లు చేస్తున్నాను. సో డెఫినెట్గా కిరణ్ రాజు గారు హెల్ప్ తీసుకుంటానని సభాముఖంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అవార్డు గ్రహీత కొత్వార్ అనురాధ గారు సంఘ సేవకురాలు. ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్లో ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో నోవోటెల్ హోటల్లో ఎగ్జిబిషన్ నిర్వహించున్నారు. ఎగ్జిబిషన్లో అమ్మకానికి పెట్టబోయే దుస్తులతో పాటు ఫ్యాషన్ షోను సోమవారం నోవోటెల్ హోటల్లో ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో మోడల్స్ వివిధ రకాలుగా డిజైన్ చేసిన దుస్తులతో ర్యాంప్ వాక్ నిర్వహించనున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడపకున్న మంచి పేరును జగన్ చెడగొడుతున్నారన్న ఏపీ సీఎం. ఏపీపై విషం కక్కుతున్న మోదీ, కేసీఆర్తో జగన్ కలిశారని తీవ్ర వ్యాఖ్యలు. మోదీని ఓడించి తీరుతాం, ఢిల్లీ గద్దెనెక్కుతామన్న రాహుల్. అధికారంలోకి రాగానే న్యాయ్ పథకం అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్లకు ప్రజా సంక్షేమం అక్కర్లేదన్న ప్రధాని. దేశం కోసం నిస్వార్థ సేవ చేసే బీజేపీని దీవించాలన్న మోదీ. దేశంలో ప్రధాని అర్హత జాబితా రూపొందిస్తే అందులో కేసీఆర్ తప్పకుండా ఉంటారు. తన వ్యక్తిగతంగా కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్న ఎంఐఎం అధినేత ఓవైసీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.